శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అంటే ఐసిడబ్ల్యూ మార్చారండి, సిఎంఏ క్వాలిఫైడ్ సిఎంఏ నేను. అలాగే అసోసియేటెడ్ మెంబర్షిప్ కూడా ఉంది కాబట్టి ఏసీఎంఏ, అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ వాస్తు 2000 ఇయర్లో చేశారండి. సరే, అది పక్క పెడితే ఇప్పుడు మనం జూన్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ఈ 12 రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. ముందుగా దానికంటే ముందర మీరు జాతకాలు చూపించుకోదలుచుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంతేకాకుండా జాతకాలే కాదు, అనేక రకాల ముహూర్తాలు కూడా, మంచి మంచి ముహూర్తాలు కూడా పెడతాం మనం. వివాహ శుభకార్యాల ముహూర్తాలు కూడా నేనే పెడుతుంటానండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు మా అది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయవచ్చు. అంతేకాకుండా నేను చెప్పినవన్నీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. ఒకవేళ మీకు నచ్చితే ఇవన్నీ కూడా నేను చెప్పిన రాసులు మీరు ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి, అలాగే వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే చాలా మంచిది. కన్యా రాశి వారికి శనీశ్వరుడు దృష్టి 2.5 సంవత్సరాల పాటు ఉంటుందండి. దానివల్ల మనం ఏమైనా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. చికాకులు, కోపము, మనస్పర్ధలు, ఆ ఆవేశాలు, లేకపోతే అనారోగ్య సమస్యలు చిన్న చిన్నవన్నీ మీకు ఉంటాయి. కానీ దానివల్ల అంత బాధపడాల్సిన అవసరం లేదు. మీరు చేసే పూజల వల్ల రక్షింపబడుతూ ఉంటారు. కానీ అదృష్టం ఏంటంటే ఎప్పటికీ లక్ష్మి మీ ఇంట్లో మీ దగ్గర ఉంటుంది. మీ నట్టింట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటారు. మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా, లక్ష్మీదేవి మన నట్టింట్లో తాండవించాలరా బాబు అంటామే. అలాగే మీ లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుందండి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీ ప్రాప్తి ఉండి తీరుతుంది. కన్యా రాశి వాళ్ళకి ఇది కరెక్ట్, కాన్ఫిడెంట్గా చెప్పగలను అయితే. ఎందుకు ఏముందండి, సెకండ్ హౌస్ లార్డ్ బాగున్నాడు, పై శుక్రుడు, పైగా ద్వితీయ భావానికి గురుదృష్టి పర్ఫెక్ట్గా బాగున్నాడు. ఇంకేం కావాలండి? అంతేకాకుండా ధనయోగము, ధనప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, కుటుంబంలో వృద్ధి, అలాగే మీరు బాగా పాటలు పాడడము, ముఖవర్చస్సు పెరగడము, కంటిన్యూస్గా మాట్లాడే శక్తి, ఎన్ని ఉన్నాయండి. పైగా మీరు పాటలు పాడడం రీత్యా, యాంకరింగ్ చేయడం రీత్యా విదేశాలకు వెళ్ళట్లేదా? మీరు వెళ్ళి తీరుతున్నారు, ఖచ్చితంగా చూసుకోవడం కావాలంటే. అంతేకాకుండా చక్కటి ప్రయాణాలు, దగ్గర ప్రాంత ప్రయాణాలు, వస్తువులు ఆభరణాలు కొనుక్కోవడాలు, మీ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి కొనిపెట్టాలు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళకి పెంచడాలు, ధైర్యమేరా మనకి జీవితం అనేది ధైర్యం ఊరిపోయడము మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా సంగీత కళాకారులకి బాగా అభివృద్ధి ఉండి తీరుతుంది. వాళ్ళ ప్రోగ్రామ్స్ రీత్యా విదేశాలు వెళ్ళి తీరుతారు. వాయిద్య కళాకారులు అంటారు జరా, మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారా వాళ్ళకి. ఎందుకంటే 4th భావాన్ని గురుడు చూడడం, 4th భావాధిపతి గురుడు అవ్వడం వల్లనే ఇది కరెక్ట్. అంతే కదండి, ఇది కరెక్ట్. ఎందుకు చెప్తానంటే కాన్ఫిడెన్స్ అనమాట. అంతే, నా మీద నాకున్న కాన్ఫిడెన్స్. అంతే కదండి, విద్యలో కూడా బాగా రాణిస్తారు. అలాగే వ్యవసాయదారులకి పంటలో నష్టం రాకుండా చక్కటి ధన సంపాదన మీకు ఉంటుంది. కొంతమంది వాళ్ళ అర్హత రీత్యా, తహాత రీత్యా ఆభరణాలు కానీ, బంగారం కానీ, ఇలాగ వస్తువులు కానీ, అపార్ట్మెంట్స్ కానీ ఇలా కొనుక్కోవడానికి అవకాశాలు చాలా చాలా బాగున్నాయి. ఏదైనా పంచమాధిపతి కూడా బాగున్నాడండి. మీకు బాగుండడం వల్ల ఏమవుతుందంటే జనరల్గా పుత్రిక సంతానం వాడికి బాగుంటుంది. మీరు ఏమి ఇబ్బంది పడే అవసరం లేదు. స్టాక్ మార్కెట్లో కూడా షేర్స్ కొనుక్కుంటారు. షేర్ ఖాన్లా ఉంటారంట సారా, షేర్ ఖాన్లాగా ఉన్నారా వీడు అంటారా, అలాగా మీరు బాగుంటారు, మంచిగా ఉంటారు. అలాగే పంచమ స్థానంలో రాహు, మీకు 6వ భావంలో రాహు ఉన్నాడండి. 6వ భావంలో రాహు మీకు మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు. పైగా మీ కుజుడు ఉన్నాడు కదా, కుజుడు 6వ భావానికి చూడడము, గురుడు కూడా చూడడం వల్ల శత్రువుల వల్ల వచ్చే భయాలు కానీ, రోగాల వల్ల వచ్చే ఇబ్బంది కానీ ఏమీ ఉండవండి. చక్కగా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణ పొందుతూ ఉంటారు. రాజకీయ రంగంలో మీకు కొద్ది గొప్ప పరిచయాలు ఉన్నాయి. మీకు పరిచయాలు అంటే రాజకీయ రంగంలో వెళ్ళాలరా, ఎలా ఉంటుందో, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉందో అంటే బ్రహ్మాండంగా ఉంది, సూపర్గా ఉంది, వాళ్ళకే బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే కొంతమందికి మాత్రం కొద్దిగా వాళ్ళ జాతకాలు ఇచ్చా కొద్దిగా చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఏదైనా సప్తమ స్థానంలో సరే మంచివాడు కాదండి, భార్యాభర్తలకు చిన్న ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. అందులో గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి శని వల్ల వచ్చే బాధలు తక్కువగా ఉంటాయంటారు కదా. పెద్దవాళ్ళకి సేవ చేయడం వలన, తల్లిదండ్రులను పూజించడం వలన, ఇలాగ వేద పండితులకు మర్యాద చేయడం వలన, అలాగే ఆగమ శాస్త్ర కోవిదులకి నమస్కారం చేయడం వలన శని వల్ల వచ్చే దోషాలు కూడా చాలా తగ్గుతాయి అంటారు. ఉన్నాయి 7వ భావంలో ఉన్నాడు కాబట్టి ఆ వివాహాలు స్లో చేయడము, భార్యాభర్తల యొక్క అనురాగం కొంచెం దూరం చేయడము, ఇది సామాన్యంగా ఉంటుంది.
పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదు. పైగా శుక్రుడు మీకు ఉన్నాడు కదా, సెకండ్ హౌస్ లార్డ్ అండ్ మీకు 9th హౌస్ లార్డ్ అయ్యాడు. శుక్రుడు అష్టమ స్థానంలో, శుక్రుడు మంచివాడు కదా, మంచివాడే, చంద్రుడితో కలిసి ఉన్నాడు. వస్త్రాలు, ఆభరణాలు, చక్కటి ధన ప్రాప్తి కలిగించి తీరుతాడు. చూసుకోండి కావాలంటే, చెప్పింది అబద్ధమే ఉండదు. పైగా 9th హౌస్ కదా, వ్యాపార లక్షణాలు, వ్యాపార అభివృద్ధి కొద్దిగా స్తబ్దతగా స్లో అయిపోతూ ఉంటుంది. కొద్దిగా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. అలాగే విదేశాలు వెళ్ళడానికి కూడా కొద్దిగా మీకు ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఏర్పడతాయి. కొద్దిగా జాగ్రత్తగా శనీశ్వరుని పూజించండి, ఖచ్చితంగా మీరు వెళ్ళి తీరుతారు. ఇంకా 10, 11 స్థానాలు చెప్పుకుందామండి. 10th హౌస్లో రవి బుధులు. రవి దిగ్బలుడు కదండి 10th భావంలో. మీ రాశ్యాధిపతి 10th భావంలో ఉండే మాటల నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. రవి బుధుడు దశమ స్థానంలో ఉన్నారంటే, బుధుడు దశమంలో ఉన్నాడు కదా, నేమ్ అండ్ ఫేమ్ వరల్డ్లో మీరు గుర్తింపడతారు. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది వరల్డ్లో, చాలామందికి తెలుస్తారు. మీరు కన్యారాశి వారు ఇది ఖచ్చితం. రవి బుధుడు ఉన్నారంటే వాక్శుద్ధి, వాగ్ధాటి ఎక్కువ ఉంటుంది మీకు. పైగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉంటారు మీరు. ఐసీడబ్ల్యూనో, సిఏనో పాస్ అయిపోవడం, అలాగే ఆడిటర్స్గా ఉండడము, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉండడము, అలాగే రాజకీయ రంగంలో కూడా పదవులు రావడము, రాజకీయ రంగంలో కూడా వెలగడము జరిగి తీరుతుంది. డాక్టర్స్గా మీరు బాగా రాణిస్తారండి. గురుడు కూడా దశమంలో ఉన్నాడు. కాబట్టి అసలు మాట్లాడండి, గురుచంద్రులు, రవిబుధులు దశమంలో ఉన్నారంటే మీరంత అదృష్టం కూడా ఉన్నారంటారా? చక్కటి ఉద్యోగంలో డెవలప్మెంట్స్, ఉద్యోగ ప్రాప్తి, ఆడవాళ్ళు కూడా చెప్తూ ఉంటాయి. మిమ్మల్ని కన్యారాశి వాళ్ళకి దశమ స్థానం పట్టుకోవడం ఎవ్వరు లేదు. చాలా బాగుంది. కర్మస్థానం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అంటే ఉన్నతంగా రాణిస్తారు. మీరు ఏ ఉద్యోగాలు సరే, గవర్నమెంట్ ప్రొఫెషన్ అయినా సరే, ఎక్కడన్నా బాగా రాణించి తీరుతారు. ఇలా చెప్పుకుంటే చాలా ఉందండి. ఏదైనా బుధచంద్రుల కాంబినేషన్ బాగుంది. 11వ భావంలో బుధచంద్రులు ఉన్నారంటే డబ్బులు బాగా వస్తాయి. అది విష్ణుమూర్తి ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన చేయండి. మీ ఇంట్లో స్థిరలక్ష్మి అలా ఉంటుందంతే, అది ఖచ్చితం. లాభస్థానంలో బుధచంద్రులు, ద్వితీయ భావాన్ని గురుదృష్టి ఉండడం వలన ఇంకా ఏమైనా డౌట్ ఉందంటారా మీకు? ఏమైనా? నాకైతే డౌట్ లేదు. మీ ఇంట్లో లక్ష్మీ స్థానం బ్రహ్మాండం అంటే జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా లాభస్థానంలో బుధచంద్రులు వ్యాపార అభివృద్ధి కలిగించి తీరుతారు. బంగారు ఆభరణాలు, ఆభరణ యోగము, వస్త్ర యోగము మీ అక్కయ్యలకి బాగా ఉండేది చేయడం ఖచ్చితంగా ఉంటుంది. అని కుజకేతువులు ఉన్నారు సుమా 12వ భావంలో. ఆయన మర్చిపోకూడదు. మనం ఉన్న ఏం చేస్తారంటే కుజుడు దెబ్బలు తగిలేట్టు చేస్తూ ఉంటాడు. పైగా మీరు వంటింట్లోనే ఎక్కడ ఖచ్చితంగా కూరతో జరుగుతుంటే టక్మని కోసుకోవడం ఏదో జరుగుతూ ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఉండండి. మీకు ప్రయాణాలలో చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండడానికి ఖర్చులు అధికంగా అవడానికి అవకాశం ఉంది. అందుకని ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః అని మనం మంత్రం జపించుకుంటూ ప్రయాణం చేయండి, దెబ్బలు తగలవు. పైగా రాహుకేతువులు వైభవం ఉన్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండి అమ్మవారి పూజలు, గణపతి ఆరాధన చేసుకోండి, చాలా మంచిది. 12 రాశుల వారికి అంటే మేషం నుంచి మీనరాశుల వరకు కూడా చెప్పదగ్గ పరిహారాలు అంటాం కదండి, రెమెడీస్ అంటాం. రెమెడీస్ అనే పరిహారాలు అంటాం. ఏంటి ఏమీ లేదండి. చక్కగా మీకు రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు చక్కగా అంటే మీరు పూజ చేసుకోవడానికి అనమాట. రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు బంధించబడి ఉన్నాయి. దీన్నే సవ్యకాల సర్పదోషము అంటాం. అందుకనే కాళహస్తిలో కనుక అమ్మవారి దర్శనం చేసుకోవడం ఒకటి, రాహుకి కేతువుకి అక్కడ పూజలు చేస్తారండి, అద్భుతంగా పూజలు చేస్తారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఐసీడబ్ల్యూ పాస్ అయ్యా. అంటే అది వేరే విషయం అనుకోండి. అక్కడికి వెళ్ళి చేసిన తర్వాత ఆ పూజలు చేయించుకోవడం తర్వాత అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఈ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రాహు కేతువులకి అమ్మవారి యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకనే మీరు కనుక అక్కడికి వెళ్ళాం, మనం కాళహస్తి వెళ్ళాం, మన ఊళ్ళోనే చేసుకుందాం. అమ్మవారి కుంకుమ పూజ కానీ, అభిషేకాలు కానీ, మంగళవారం రాహుకాలంలో పూజలు అంటారు సరే, డబ్బులు కట్టడం కానీ అలా చేయించుకోవడం వల్ల రాహుకాలం వలన రాహువుల వచ్చే దోషాలు పరిహారం అవుతాయండి. సర్పదోషం తగ్గుతుంది. అంతేకాకుండా చండీ హోమాలు కూడా చేయించుకుంటూ ఉంటాం మనం చాలా మటుకు. చండీ హోమాలు చేయించుకోవడం వల్ల రాహు కంట్రోల్లోకి వచ్చేస్తాడు అన్ని రాశుల వారికి. ఇంకా మరి కేతువు కూడా రండి, గణపతి ఆరాధన చేసుకునే వాళ్ళకి, గణపతి పూజ చేసుకునే వాళ్ళకి, అలాగే రాహు దోషం ఉంది కాబట్టి చాలామందికి డబ్బున్న వాళ్ళకైతే రాహుకి జపము, తర్పణాలు, దానము, హోమం చేయించుకున్నా, అలాగే కేతుకు సంబంధించిన పూజలు చేయించుకున్నా సరే వాళ్ళకి జపాలు కానీ చేయించుకుంటే దోషాల పరిహారం అయిపోతాయి. వాళ్ళ ఇష్టం అది. నేను చెప్తా అంతే. కేతువుకి గణపతి ఆరాధన, పౌర్ణమి తర్వాత వచ్చే చవితికి వినాయకుడికి గరికి సమర్పించడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకాలు ఇవి చేయించుకోవడం వలన, అలాగేనండి ఆంజనేయ స్వామిని అసలు వదలకూడదండి. మనం ఏ ఒక్కరు కూడా వదలకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సర్వదేవతలని, అందరి దేవుళ్ళని పూజించినటువంటి ఫలితం దక్కుతుందట.
శాస్త్రంలో కూడా చదివా చాలా బుక్స్లో, ఈ బుక్స్లో చదివిన చెప్తానండి మీకు. అద్భుతమైన ఫలితం అంటే ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శరీరంలో వచ్చే దోషాలు చాలా వరకు పరిహారం అవుతాయని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. అలాగే ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన, ఆంజనేయ స్వామి దగ్గర వడమాల ఆయన సమర్పించడం, వడమాల అంటాం కదా, తర్వాత అప్పాలు సమర్పించడం, అలాగే వస్త్రాలు సమర్పించడం, అలాగే ఆంజనేయ స్వామికి సింధూరం రాయించడం అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయంటే సందేహం ఉందా? ఏం సందేహం లేదండి. అలాగే అన్ని రకాలుగా భగవంతుని ధ్యానించడం వలన శివాభిషేకాలు, విష్ణు ఆరాధన ఎప్పటికీ మర్చిపోకూడదండి. మనం శివుడికి ఆరాధన చేసుకోవడం వల్ల అంటే చేతులు ఉండగా శివ పూజలు చేయనేలా, నోరు ఉండగా అంటే హరినామ సంకీర్తన చేయనేలా అని మనం ఇక్కడ చదువుకుంటూ ఉంటాం కదా. శివుణ్ణి పూజలు చేసుకుంటూ హరిని పూజిస్తుండడం వలన, చిప్పుతో పొగుడుతుండడం వలన గ్రహాల వల్ల వచ్చే దోషాల పరిహారం అవడం కాకుండా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం వలన ఏమైనా గ్రహాల వల్ల వచ్చే దోషాలు ఉన్నాయంటారా? ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా, మీలాగా సంతోషంగా ఉండడానికి అవకాశాలు లేవా? ఉండి తీరతాయి. సో ఈ విధంగా అన్ని రాసుల వాళ్ళకి అద్భుతంగా ఉండాలని, ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉండాలని, అన్ని పనులు మీకు అన్ని మంచి పనులు ముందు మీ దగ్గరికి రావాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.